మేడం రోజు రాగి జావ తాగమన్నారు కదా మేడం. నేను రోజు తాగుతున్నాను. కానీ మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళందరూ రాగి తినొద్దు, రాగి జావ తాగొద్దు. పిల్లలు నల్లగా పుడతారు అంటున్నారు మేడం. నిజమేనా ఇది? నిజంగానా? చూడమ్మా, రాగులన్న తర్వాత చాలా పౌష్టిక విలువల ఆహారం. అందులో కాల్షియము, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది. కొనుక్కోవాలంటే కూడా అందరి వల్ల అయ్యే చిరుధాన్యాల్లో ఒక ధాన్యం అది. దానికి చాలా లాభాలున్నాయి. ఇలా అపోహలకు పోయి బిడ్డలు నల్లగా పుడతారు, అది నల్లగా ఉంది కాబట్టి దాన్ని తీసుకోవద్దు, అది వేడి, అది చలవ అని చాలా అపోహలతో చాలా మంది అమ్మాయిల్ని ఏదైతే సులువుగా మనకి అవైలబుల్ ఉంటుందో, ఈజీగా మనం చేసుకోగలుగుతామో దాని నుంచి దూరం చేస్తున్నారు. సో ఇవి అపోహలు మట్టుకే. ఖచ్చితంగా రాగులనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆడవాళ్ళల్లో రక్తహీనత సమస్యని పోరాడేలాగా కాల్షియము పుష్కలంగా ఉన్న రాగుల్ని రోజు వాడుకోవచ్చు. అది రాగి జావ అయితేనేమి, రాగి దోస అయితేనేమి, రాగి రొట్టె అయితేనేమి, ఎలాగైనా కూడా మనం రాగులని తీసుకునే అవసరం ఉంది. అది చూసుకున్నట్టయితే దానికి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సో అవి ఇవి ఫ్యాన్సీగా కాకుండా మన చిరుధాన్యాల్ని మనము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. బిడ్డలు నల్లగా పుడతారనేది మట్టుకు అపోహ మట్టుకే. థాంక్ యూ మ్యామ్.